యూనివర్సిటీ అనగానే మనకేం గుర్తొస్తుంది? విద్యార్థులకు చదువు చెప్తారు, పరిశోధనలు చేస్తారని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే యూనివర్సిటీలో చేస్తున్నదేంటంటే, ఆ రెండిటితో పాటు అదనంగా చేస్తున్నదేందంటే, ఆకుకూరలు, సేంద్రియ ఆకుకూరలు పండించి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారు. ఆశ్చర్యంగా ఉంది గదా! కానీ ఇది నిజం. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్‌లో చాలా విస్తారమైన ఖాళీ ఉంటుంది గదా! జనరల్‌గా ఏ యూనివర్సిటీలో అయినా ఉంటుంది. ఆంధ్ర యూనివర్సిటీలో ఏం చేస్తున్నారంటే, ఒక ఇద్దరు అర్బన్ ఫార్మర్సు ఉత్సాహంగా వచ్చి యూనివర్సిటీని అడిగారు. మీరు కొంత స్థలం ఇస్తే మేము ఇక్కడే ఆకుకూరలు పండించి ప్రజలకి ప్రకృతి వ్యవసాయం నేర్పిస్తాము, ప్రకృతి సిద్ధంగా పండిన ఆహారాన్ని అందిస్తాము అని చెప్పి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అడిగినప్పుడు వారు ఆనందంగా అంగీకరించడం వల్ల ఈ అద్భుతమైన పని విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో జరుగుతుంది. సాధారణంగా ఎవరి ఇళ్లపై వాళ్ళ ఇంటి పంటలను పెంచుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం అందుకు పూర్తిగా భిన్నమైంది. అందరి కోసం ఏర్పాటైన అర్బన్ గార్డెనింగ్ హబ్ గురించి తెలుసుకుందాం. విశాఖ నగరంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. నగరవాసులకు ఆరోగ్యదాయకమైన సేంద్రియ ఆకుకూరలను నగరంలోనే పండించి అందించడంతో పాటు ఆసక్తి గల వారికి వాటిని పెంచుకోవడం ఎలాగో నేర్పిస్తోంది. విశాఖవాసులైన ఉషారాజు, హిమబిందు అనే అర్బన్ ఫార్మర్స్ ఈ పనిలో ఆంధ్ర యూనివర్సిటీకి తోడ్పాటును అందిస్తున్నారు. టెర్రస్ పైన సేంద్రియ పంటలు పండించడంలోనే కాదు, నగర శివారు ప్రాంతాల్లో, శివారు భూముల్లో ప్రకృతి వ్యవసాయం చేయడంలోనూ సుదీర్ఘ అనుభవం ఉన్న ఉష పౌష్టికాహార నిపుణులు కూడా. అవని ఆర్గానిక్స్ రైతు ఉత్పత్తుల సంస్థలో ఆమె కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 80 సెంట్ల స్థలంలో యూనివర్సిటీ క్యాంపస్లో ఏర్పాటైన అర్బన్ గార్డెనింగ్ హబ్బు విశాఖ నగరంలో పుట్టి పెరిగే విద్యార్థులకు, నగరవాసులకు మట్టి వాసన పరిచయం చేయడం విశేషం. సేంద్రియ ఇంటి సాగు పనులను చేస్తూ నేర్చుకునే వినూత్న అవకాశాన్ని కూడా నగరవాసులకి ఈ హబ్ కల్పిస్తోంది. గత ఏడాది నవంబర్లో ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య పివిజిడి ప్రసాద్ రెడ్డి గారిని కలిసి వర్సిటీలో అర్బన్ గార్డెనింగ్ హబ్ను అనువైన స్థలం కేటాయించాలని ఉషారాజుగా హిమబిందు కోరారు. ప్రజలకు ఆరోగ్యదాయకమైన ఆకుకూరలు అందుబాటులోకి తేవడంతో పాటు ప్రకృతి సేద్యంపై అవగాహన కలుగుతుందన్న ఆశయంతో ఆయన కూడా అందుకు అంగీకరించారు. 10 రకాల సాధారణ ఆకుకూరలతో పాటు సలాడ్లో వినియోగించే అరుదైన లెట్యూస్, బాక్చాయ్ వంటి విదేశీ మొక్కలు, గోధుమ గడ్డి, ఆవకూరలు, ఆవాకులు, చేమదుంపలు, క్యారెట్లు, బీట్రూట్లు, చిలకడ దుంపలు, రకరకాల దుంప పంటలు కూడా, కూరగాయలు కూడా కొన్ని సాగు చేస్తున్నారు. ఉషా, హిమబిందు పలువురు వాలంటీర్ల సహకారంతో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండిస్తున్నారు. డ్రిప్పు, స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసుకుని పొదుపుగా నీటిని వాడుతున్నారు. తమ కళ్ళ ముందే ఆరోగ్యదాయకంగా సాగుతున్న పంటలని వర్సిటీలో ఆవరణలో నిత్యం వాకింగ్ చేసేవాళ్ళు వందలాది మంది వీటిని చూసి ఆకర్షితులు అవుతున్నారు. కొద్దిసేపు ఈ ప్రాంగణంలో గడుపుతూ ఆకుకూరలు, కూరగాయలను ఎలా పెంచుతున్నారో అడిగి తెలుసుకుంటూ కొనుగోలు చేసి తీసుకెళ్తూ ఉన్నారు. అర్బన్ కిచెన్ గార్డెనింగ్, ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి ఉన్న నగరవాసులకు ఇక్కడ వాలంటీర్లుగా పనిచేసే అవకాశం కూడా కల్పిస్తున్నారు ఉషా, హిమబిందు. వీలైనంత ఎక్కువ మందికి ప్రకృతి వ్యవసాయం అలవాటు చేయడం, ప్రతి ఇంట్లో టెర్రస్ గార్డెన్లు అభివృద్ధి చేసుకునే విధంగా ప్రోత్సహించడం లక్ష్యంగా పనిచేస్తున్నామని వారు చెప్తున్నారు. మన మన్యం ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ రైతు ఉత్పత్తుల కంపెనీలో 4 జిల్లాలకు చెందిన 120 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. వీరు ప్రకృతి వ్యవసాయంలో పండించిన బియ్యం, పప్పులు తదితర ఉత్పత్తులను విశాఖ నగరంలోని 4 రైతు బజార్లలో ప్రభుత్వం కేటాయించిన స్టోర్లలో ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారు. అయితే ఆకుకూరలను దూరంగా పొలాల్లో పండించి నగరానికి తెచ్చి వినియోగదారులకి అందించేటప్పటికీ కనీసం 20% పోషకాలు నష్టం జరుగుతోందని, ఈ సమస్యను అధిగమించడానికి తాజా ఆకుకూరలను నగరంలోనే ఆంధ్ర యూనివర్సిటీ ఆవరణలోనే పండించి వినియోగదారులకు అందుబాటులోకి తెస్తున్నామని ఉషా, హిమబిందు సంతోషంగా చెప్తున్నారు. వాలంటీర్లు ఎవరైనా సరే ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మధ్యలో వచ్చి ఈ గార్డెనింగ్ పనులను చేస్తూ నేర్చుకోవచ్చని కూడా వారు చెప్తున్నారు. ఈ మహిళా రైతుల కృషి భలే ఉంది కదా. ఆంధ్ర యూనివర్సిటీ ఆవరణలో సామాజిక బాధ్యతగా అర్బన్ గార్డెనింగ్ హబ్ను ప్రారంభించడం ఆదర్శప్రాయం మాత్రమే కాదు, అందరికీ అనుసరణీయం కూడా. చాలా చోట్ల ప్రభుత్వ కార్యాలయాలు, కాలేజీలు, స్కూళ్ళు ఆవరణలో చాలా ఖాళీ ఉంటుంది. అలాంటి ఖాళీ చోట్ల కొద్దిగా అయినా సరే, కొద్ది విస్తరణలో అయినా సరే ఇట్లా ఇంటి పంటలు పండించుకోవడానికి ప్రయోగం చేస్తే చాలా బాగుంటుంది.
అక్కడ ఏ ఊళ్ళో అయినా సరే నగరాల్లో, పట్టణాల్లో చాలామంది ఇప్పుడు టెర్రస్ గార్డెన్, కిచెన్ గార్డెనింగ్ చేసుకుంటున్నారు. ఇంటి పంటలు పండించుకుంటున్నారు. మిద్దె తోటలు పండిస్తున్నారు కదా! అలాంటి వాళ్ళు కొందరు ఉత్సాహంగా, ఉషాగా హిమందులాగానే చక్కగా ఇలాంటి ప్రయోగాలు చేస్తే ఎక్కడికక్కడ కూడా విద్యార్థులకి బాగుంటుంది. ప్రజలకు కూడా ఈ విషయం బాగా అర్థమవుతుంది. ఆ విధంగా ఎవరికి వాళ్ళు టెర్రస్ మీద కిచెన్ గార్డెనింగ్ చేసుకోవడం కూడా ఇంకా ఎక్కువగా విస్తరిస్తుందనటానికి ఏమీ సందేహం లేదు.